నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గిన్నిస్ రికార్డ్ హోల్డర్. ఈ వీడియోలో మనం లివర్ ఫంక్షనింగ్ కి సంబంధించిన అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ మధ్య కాలంలో చూసామంటే ఫ్యాటీ లివర్ ప్రాబ్లం తోటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, ఫ్యాటీ లివర్ ఎలా వస్తుంది అన్నది మాట్లాడుకుందాం. మన బాడీలో వెరీ ఇంపార్టెంట్ అండ్ బిగ్ హ్యూజ్ ఆర్గాన్ ఏంటి అంటే లివర్. లివర్ ఫంక్షనింగ్ బాగా ఉంటేనే మన మెటబాలిజం అనేది బాగా ఉంటుంది, మన రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని యాక్టివ్ గా జరుగుతాయి. లివర్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్. మన బాడీ డీటాక్సిఫికేషన్ బాగా జరగాలన్న అంటే మనం ఎయిర్ ద్వారా టాక్సిన్స్ తీసుకుంటూ ఉంటాము, ఫుడ్ ద్వారా టాక్సిన్స్ తీసుకుంటూ ఉంటాము. ఇవన్నీ కూడా బ్లడ్ లో నుంచి ప్యూరిఫై చేసేది లివర్ అన్నమాట. బట్ లివర్ కి హార్మ్ఫుల్ అయ్యే పనులు మనం చేస్తూ ఉన్నాం. ఫ్యాటీ లివర్ గా తయారవుతుంది. లివర్ యొక్క సెల్స్ లో ఫ్యాట్ స్టోర్ అవ్వడం ఫ్యాటీ లివర్ అంటారు. ఈ ఫ్యాటీ లివర్ కి రీజన్స్ ఏంటి అంటే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడం, కార్బోనేట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, ఓవర్ ఈటింగ్, స్ట్రెస్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే మెయిన్ గా ఆల్కహాల్ తీసుకుని వాళ్ళకి ఇవన్నీ ఒక రీజన్ అయితే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక రీజన్. వీటన్నింటి నుంచి ఈ ఫ్యాటీ లివర్ తయారయ్యి మనకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయంటే మెటబాలిజం పూర్తిగా తగ్గిపోతుంది, ఓవర్ గా వెయిట్ పెరిగిపోతారు, ఒబేసిటీ అనేది మెయిన్ కారణం అయిపోతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయిపోతుంది. ఫ్యాట్ ప్రతి ఆర్గాన్స్ లోనూ ఫ్యాట్ అనేది బాగా స్టోర్ అయిపోతుంది, ఎందుకంటే మనకు డిటాక్సిఫికేషన్ సరిగ్గా జరగదు. సో అదర్ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా వస్తాయి. ఇక ఎసిడిటీ వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది, పొట్ట ఉబ్బరం ఉండడము, ఇక చాలా హెల్త్ ఇష్యూస్ అన్ని పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ అయిపోయి ఉంటాయి అన్నమాట. డీటాక్సిఫికేషన్ సరిగా జరగకపోతే ఏమవుతుంది, బాడీలో బ్యాడ్ సెల్స్ అన్ని, టాక్సిన్స్ అన్ని పేరుకుపోవడం వల్ల మనకి ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ అన్ని వస్తూ ఉంటాయి. వీటి నుంచి బయటపడడానికి మనం ఫస్ట్ మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి, గుడ్ ఫుడ్ కి మారాలి. ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ది బెస్ట్ ఫుడ్, ఫ్యాటీ లివర్ ని తగ్గించుకోవడానికి బెస్ట్ ఫుడ్ ఏంటి అంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఎర్లీ మార్నింగ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుని తాగాలి, కంపల్సరీ తాగాలి డైలీ. లెమన్ కి లివర్ ని క్లీన్ చేసి డీటాక్స్ చేసే పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో లెమన్ చాలా సింపుల్ ప్రాసెస్, లెమన్ తీసుకోండి. గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ బాగా, ఆకుకూరలు బాగా తినాలి, మింట్ బాగా తీసుకోవాలి, అల్లం టీ, తర్వాత టర్మరిక్ టీ, ఇలాంటివి బాగా తీసుకోవడం వల్ల లివర్ అనేది డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. దీంతో పాటుగా కంపల్సరీ రెగ్యులర్ గా యోగా ప్రాక్టీస్ అనేది, శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఎక్కువగా కూర్చొని ఉండిపోవడం వల్ల, ఒబేసిటీ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇలా మనం ఫుడ్ లో చేంజెస్ చేసుకుంటూ, ఇప్పుడు నేను కొన్ని ఆసనాస్ చూపిస్తాను. ఈ ఆసనాస్ ను కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడతాము, ఒబేసిటీ నుంచి బయటపడతాం, వెయిట్ లాస్ కూడా మనం చాలా ఈజీగా తగ్గగలుగుతాం. ఇందులో మొదటి ఆసన ఏంటి అంటే నౌకాసన. ఎన్నిసార్లు నౌకాసన చేయగలిగితే మినిమం 3 times 5 times చేయగలిగామంటే ది బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. దీనికి హాఫ్ నౌకాసన నుంచి నౌకాసన అనేది చూపిస్తాను, చేద్దామా? చూడండి. చాలా సింపుల్ గా రిలాక్సింగ్ గా కూర్చోవాలి, బ్యాక్ బోన్ కొంచెం స్ట్రైట్ గా ఉండాలి, డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి, బ్రీత్ అవుట్. మెల్లగా లెగ్స్ ని ఫోల్డ్ చేసి ఇలా హాఫ్ నౌకాసనలో ఎంతసేపు మెయింటైన్ చేయగలిగితే అంతసేపు మెయింటైన్ చేయాలి. ఒకవేళ బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉందనుకోండి, ఇలా హ్యాండ్స్ ని ఇలా పట్టుకొని రిలాక్సింగ్ గా ఉండండి. బ్యాక్ పెయిన్ లేదు, నార్మల్ గా ఉన్నాము, అప్పుడు మనం ఇలా హ్యాండ్స్ ని రిలీజ్ చేయొచ్చు. అప్పుడు పొట్ట మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది, స్పైన్ మీద ప్రెషర్ తగ్గుతుంది. మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10 12 అలా 12 కౌంట్స్ నుంచి 20 కౌంట్స్ వరకు ఉండి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకుంటున్నప్పుడు పొట్ట మజిల్స్ ముందుకు రావాలి, బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు పొట్ట మజిల్స్ లోపలికి వెళ్ళాలి. ఇది హెల్దీ బ్రీతింగ్ అన్నమాట. ఒక డీప్ బ్రీత్ తీసుకుందాం, పొట్ట మజిల్స్ బాగా ఎంత వీలైతే అంత ముందుకి, దెన్ స్లోగా అప్పర్ బాడీని బాగా ముందుకు స్ట్రెచ్ చేయండి, ఒక డీప్ రిలాక్సేషన్. ఇన్హేల్, మళ్ళీ సెంటర్కి వచ్చేస్తారు, మళ్ళీ హాఫ్ బోట్ పోజ్. ఇలా హాఫ్ బోట్ పోజ్ ని 3 times అనేది ప్రాక్టీస్ చేసుకోండి. 15 counts 20 counts వరకు కూడా ఉండండి. నెక్స్ట్ కంప్లీట్ బోట్ పోజ్.
ఇలా లెగ్స్ ని కంప్లీట్ గా స్ట్రైట్ చేసి పొట్ట మజిల్స్ ని స్క్వీజ్ చేసుకొని కనుక ఉన్నారు అంటే మనకు లివర్ ఫంక్షనింగ్ కి చాలా చాలా మంచిది. ఇలా ఇక్కడ కూడా ఒక 12 కౌంట్స్ నుంచి 15 కౌంట్స్ వరకు ఉండండి. 2 4 6 8 10 12. మళ్ళీ లెగ్స్ ను ఫోల్డ్ చేసుకోండి. ఒక డీప్ బ్రీత్, స్లోగా డౌన్, ఇన్హేల్, స్లోలీ సెంటర్. నెక్స్ట్ అర్ధ మత్స్యేంద్రాసన లివర్ ఫంక్షన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, 2 లెగ్స్ ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను, రైట్ లెగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను, అవుట్ సైడ్ కి తీసుకోవాలి. లెఫ్ట్ లెగ్ ని ఇన్సైడ్ నుంచి ఇలా థై వరకు తీసుకురావాలి. ఇది రైట్ లెగ్ పైన ఉంది, రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ ని ట్విస్ట్ చేసి చక్కగా మెయింటైన్ చేయాలి. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ఇలా బ్రీతింగ్స్ మీద ఫోకస్ చేసి మినిమం ఒక 10 కౌంట్స్ నుంచి 20 కౌంట్స్, ఒక 30 సెకండ్స్ వరకు ఉండగలిగారంటే చాలా మంచిది. ఫ్యాటీ లివర్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళందరూ ఇవి కంపల్సరీ చేయవలసిన ఆసనాలు. రైట్ సైడ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లెగ్ పైనుంచి ఫోల్డ్ చేసుకుంటారు, రైట్ లెగ్ ఇన్సైడ్ ట్విస్ట్ చేసుకుంటారు. నెక్ కూడా కంప్లీట్ గా ట్విస్ట్ చేయాలి. చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది ఈ పోస్చర్. చాలా చక్కగా మినిమం మనం 30 సెకండ్స్ ఈజీగా చేయగలుగుతాం. స్లోగా రిలీజ్ చేసుకొని లెగ్స్ షేక్ చేసుకొని దెన్ భుజంగాసన. చూడండి, పొట్ట మీద రిలాక్సింగ్ గా ఇలా వచ్చేసి చెస్ట్ పక్కన పామ్స్ ఉంచి డీప్ బ్రీతింగ్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. ఇలా ఒక 3-4 టైమ్స్ అప్ డౌన్ మూమెంట్స్ చేయడం వల్ల అబ్డోమినల్ ఆర్గాన్స్ మజిల్స్ అంతా కూడా చాలా స్ట్రెచ్ అవుతాయి. ఇన్హేల్ అప్, దెన్ మెయింటైన్. 2 4 6 8 10. రిలాక్సింగ్ గా ఒక 10 to 20 కౌంట్స్ ఉన్న తర్వాత శశాంకాసన. నెక్స్ట్ వండర్ఫుల్ పోస్చర్ ఏంటి అంటే ఉష్ట్రాసన. నీల్ డౌన్ పొజిషన్ కి వచ్చేసేయాలి. హ్యాండ్స్ ముందుకు తీసుకొని వీలైతే రైట్ హీల్ రైట్ పామ్ తో క్యాచ్ చేయండి, లెఫ్ట్ హీల్ లెఫ్ట్ పామ్ తో క్యాచ్ చేసి బ్యాక్ బెండింగ్ చేయడం వల్ల మనకు అబ్డోమినల్ ఆర్గన్స్ మొత్తం స్ట్రెచ్ అవుతాయి. లివర్ ఫంక్షనింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ ఈ పొజిషన్ లో కంప్లీట్ గా బెండ్ అవ్వలేకపోతే అప్పుడు ఏం చేయొచ్చు చూడండి, లోయర్ బ్యాక్ లో హ్యాండ్స్ పెట్టుకొని పొట్ట మజిల్స్ ముందుకు పుష్ చేసుకోవాలి. చాలు. ఇంతవరకు జస్ట్ ఒక 10 కౌంట్స్ 10 సెకండ్స్ ఉండగలిగితే కూడా చాలా మంచిది. అగైన్ మనకు రిలాక్సింగ్ పోస్చర్ ఇలా శశాంకాసనకు వచ్చేసేయాలి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీతింగ్, రిలాక్సింగ్ గా సిట్టింగ్ వచ్చేస్తాం. ఇలా కంటిన్యూస్ గా ఇప్పుడు చూపించిన ఆసనాలన్నీ కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ తో యోగా, సూర్య నమస్కారాలు కానీ వాకింగ్ కానీ వీటన్నిటితో పాటు చెయ్యండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీంతో పాటు కపాలభాతి ప్రాక్టీస్ కూడా ప్రిపరేటరీ క్రియ ఫర్ ప్రాణాయామ అంటారు. కపాలభాతి టాక్సిన్స్ ని మన బ్రెత్ లో నుంచి బయటకు తోసేస్తుంది. మెయిన్ గా మన బాడీలో టాక్సిన్స్ ఎలా వెళ్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. సో ఆ బ్రీత్ అవుట్ ప్రాక్టీస్ ని ఎక్కువగా చేస్తాం కపాలభాతి ప్రాక్టీస్ ద్వారా. ఎలా చేయాలో చూద్దాం. చూడండి, కంఫర్టబుల్ గా కూర్చోండి. అర్ధ పద్మాసనాల్లో కానీ పద్మాసనాల్లో కానీ సుఖాసనాల్లో కానీ రిలాక్సింగ్ గా కూర్చొని 2 చేతుల్ని చిన్ముద్రలో ఉంచుకోవాలి. ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్, కంప్లీట్ గా మనం ఎగ్జలేషన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ పొట్ట మజిల్స్ ని లోపలికి స్క్వీజ్ చేస్తూ చేయాలి. బ్రీతింగ్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. చూడండి, ఒక 20 స్ట్రోక్స్ చేసి చూపిస్తాను. రిలాక్స్. ఇలా 20 స్ట్రోక్స్ చేసి గ్యాప్ ఇచ్చి 20 స్ట్రోక్స్, అలా కంప్లీట్ గా ఒక 3 రౌండ్స్ 60 స్ట్రోక్స్ చేయగలిగితే చాలా మంచిది. ఇప్పుడు చూపించిన సీక్వెన్స్ అంతా కూడా ఫాలో అవుతూ చక్కగా మంచి లైఫ్ స్టైల్ ని కనుక హ్యాబిట్ చేసుకోగలిగాము అంటే ఈ ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడతాము. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, ఈజీగా బరువు కూడా తగ్గుతారు. రెగ్యులర్ ఆన్లైన్ క్లాసెస్ లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. క్లాస్ లో కలుసుకుందాం. నమస్తే.